అండి. నమస్తే. నేను మీ రజియా. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఈరోజు వీడియోలో నేను టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ డిజర్ట్‌ని చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రుచికరమైన స్వీట్‌ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక 10 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్‌లో ఈ బ్రెడ్‌ని అయితే కట్ చేసుకోవచ్చండి. మిగిలిన బ్రెడ్ స్లైసెస్‌నన్నిటిని కూడా రౌండ్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ముందుగా కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకొని రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అర లీటర్ పాలు పోసుకొని కలుపుతూ బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఒక కప్పు పాలు పోసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో పావు కప్పు పంచదార వేసుకొని గరిటెతో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. పాలు చక్కగా మరిగి పంచదార కరిగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా 2, 3 నిమిషాలకి పాలు కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరి కాసేపు మరిగించాలి. చూసారు కదా! పాలు చిక్కబడ్డాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్ వాటర్ అలాగే హాఫ్ కప్ పంచదార వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇలైచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌ని తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని ఒక లేయర్‌లా వేసుకోవాలి. పైన రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్‌ని కూడా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్‌ని కూడా కొద్ది కొద్దిగా బ్రెడ్ పీసెస్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని వేసుకొని సన్నగా తరిగిన బాదం పిస్తాని వేసుకోవాలి. అలాగే మళ్ళీ బ్రెడ్ పీసెస్‌ని మరొక లేయర్‌లా వేసుకొని కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని కూడా వేసుకొని తరిగిన పిస్తా బాదంతో గార్నిష్ చేసుకోవాలి. కావాలి అంటే అలా అయినా తినేయొచ్చు. లేదు అంటే నా బౌల్‌ని వ్రాపర్‌తో కవర్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక గంట పాటు పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటున్నాను. చూసారు కదా! సింపుల్ అండ్ సాఫ్టీ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్‌ని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.